మరి ఈనాడు మనము ప్రత్యేకముగా ప్రార్థనలో దేవునితో ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని పునీత రెండవ జాన్ పాల్ పాపు గారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల నుండి నేర్చుకోబోతున్నాం. ఫ్రమ్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆఫ్ సెయింట్ జాన్ పాల్ ది సెకండ్. ప్రత్యేకంగా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, నిరీక్షణలో జీవనం ఏ విధంగా అన్నటువంటి అంశంలో భాగంగా ప్రార్థనతో దేవునితో లేక ప్రార్థనలో దేవునితో ఏ విధంగా మనము పెరగవచ్చు, ఇన్ ప్రేయర్ టు గాడ్ అన్నటువంటి విషయాన్ని ధ్యానం చేద్దాం. ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి వియత్నాం బిషప్ గారి యొక్క జీవిత గమనం నుండి మనము ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ని నేర్చుకుంటున్నాం. రెండవ జాన్ పాల్ పాపు గారు నేర్పినటువంటి పాఠాలుగా అభ్యసిస్తున్నాం. ఆయన ఖైదీగా రిలీజ్ అయిన తర్వాత విడుదలయ్యి జనస్రవంతిలో ప్రవేశించినప్పుడు కొందరు వ్యక్తులు ఆయన దగ్గర చేరి, మీరు ఖైదీగా ఉన్నప్పుడు మీకు ప్రార్థన చేయడానికి చాలా సమయము ఉండేటువంటిది కదా, ఖైదీగా మీరు ప్రార్థించడానికి సమయం ఉండేది కదా, ఎందుకంటే ఒక బిషప్గా మీరు బయట ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరిచర్యలు చేయాలి, యువతతో మాట్లాడాలి, విశ్వాసులతో మాట్లాడాలి, గురువులతో, కన్యాస్త్రీలతో, తర్వాత అందరితో అన్ని విషయాలు, ముఖ్యంగా వైద్యపరంగా, విద్యపరంగా, సామాజికమైనటువంటి న్యాయపరంగా మీరు చాలా విషయాలలో తర్జనా పడుతూ ఉండాలి. అందరినీ పిలిచి సంధి చర్చలు చేయాలి, మాట్లాడుతూ ఉండాలి. తర్వాత అనేకమైనటువంటి పూజా బలులను సమర్పించాలి, విచారణ సందర్శన మీరు చేయాలి. అప్పుడు మీరు చాలా బిజీగా ఉండేటువంటి జీవితం. కానీ మీరు ఖైదీగా లోపల ప్రవేశించినప్పుడు మీరు ఇలాంటి పరిచర్యను చేయడానికి ఆస్కారం లేదు, అసలు అలాంటి ఆలోచన కూడా ఉండేటువంటిది కాదు. కానీ మీకు ఉన్నటువంటి సమయం మాత్రము చాలా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో మీరు ప్రార్థించడానికి చాలా ఆస్కారం ఉండేటువంటిది కాదా, ప్రార్థించేటువంటి సమయము ఎక్కువగా మీ దగ్గర ఉండేటువంటిది కదా అని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఫ్రాన్సిస్ జేవియర్ అన్నటువంటి ఈ వియత్నాం బిషప్ గారు వారికి సెలవిస్తున్నారు, ప్రార్థించడం అన్నటువంటిది అంత సులభమా అని ప్రశ్న. అంటే ప్రార్థించాలని నా మనసులో ఉన్నా కానీ ప్రార్థించడం అంత సులభం కాదు. దైనందినటువంటి జీవితంలో సహా ఇదిగో ఇన్ని పనులు నేను ఒక బిషప్గా లేకుంటే గురువుగా, ఒక కన్యాశ్రీగా నేను చేస్తూ ఉన్నాను, చేస్తాను, చేయాలి కూడా. అయితే అది ఈ ప్రపంచములు ధోరణిలో గమనించినట్లయితే నేను ఒక గురువుని కాబట్టి ప్రార్థించడం, నేను ఒక కన్యాస్త్రీని కాబట్టి ప్రార్థించడం, లేక నేను ఒక ఉపదేశిని కాబట్టి ప్రార్థించడం, లేకుంటే మా అమ్మా నాన్న నాకు ప్రార్థించేటువంటి ఈ గొప్ప అలవాటు నేర్పారు కాబట్టి నేను అలవాటుగా ప్రార్థనని మార్చుకొని ఉన్నాను, ప్రార్థనే అలవాటుగా మారి ఉంది, చేస్తాం. కానీ ఇది ఒక మూక ధోరణిలో వెళ్తుంది, అంటే చేయాలి కాబట్టి. అయితే నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నేను ఎక్కువ ప్రార్థనకి ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి వాడను. కానీ ఈ సందర్భంలో నేను ఒక ఖైదీగా ప్రార్థించడం అన్నటువంటిది అంత సులభం కాదు. మీరు అంటున్నారు, ప్రార్థన చేయడానికి ఖైదీగా అక్కడ మీరు చేయడానికి అవకాశం ఉండేటువంటిది కదా ఆ కారాగారంలో అని మీరు అడుగుతున్నారు. కానీ ఒక ఖైదీగా, నేను ఒక బిషప్గా ప్రార్థించడం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని, కష్టతరమైనటువంటి బాధ్యతగా అనుకొని ఉన్నాను, చాలా కష్టంగా అనిపించేటువంటిది. ఎందుకంటే ఈ ప్రార్థనలో ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెబుతున్నాడు, అలా ప్రార్థించడం కష్టమని చెబుతున్నాను, కానీ నేను ప్రార్థించడం మానలేదు. అయితే నేను ఎప్పుడైతే ప్రార్థించడం మానకుండా నేను అలవాటుగా ఖైదీగా కూడా నేను ప్రార్థించడం మొదలుపెట్టానో నాకు కొన్ని విషయాలు విదితమయ్యాయి. ప్రార్థనలో నాకు కొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి, నేను తెలుసుకున్నాను. మొట్టమొదటిది నేను తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే నా బలహీనత. ఐ కేమ్ టు నో ఆల్ మై వీక్నెసెస్. నా బలహీనతలు నా ముందు బయటపడ్డాయి. అంటే బయట అన్ని సకలము సౌకర్యవంతముగా ఉన్నప్పుడు నేను అంతగా ప్రార్థనకి ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి వాడను కాదు. ఒకవేళ ఇచ్చినా కానీ నాలో ప్రార్థించాలనేటువంటి ఆ తృష్ణ, ఆ డిజైర్, ఆ ప్యాషనేట్ లవ్ ఫర్ ద ప్రేయర్ అనేటువంటిది నాలో కలగలేదు, అంతగా ఉండేటువంటిది కాదు.
నేను నా పరిచర్యలో దేవుడు నా సాయం కావాలని ప్రార్థించేటువంటి వాడు. కానీ ఇప్పుడు నా బలహీనత బయటపడుతుంది. అంటే ఇదిగో ప్రార్థించడము, కష్టంలో సైతము నువ్వు ప్రార్థన చేయగలిగితే అది నీ బలమవుతుంది. నీకు శక్తి అవుతుంది. ఇట్ బికమ్స్ ఎ రియల్ పవర్ ఫర్ యూ. అంటే నేను ఈ సమయంలో ఒక ఖైదీగా ప్రార్థించలేకపోతున్నానే అనేటువంటి బలహీనత బయటపడింది. ఐ అండర్‌స్టూడ్ మై పర్సనల్ వీక్‌నెస్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నేనెంత బలహీనున్నో నాకు అర్థమైంది. రెండవదిగా భౌతికపరమైన, మానసికపరమైనటువంటి బలహీనత కూడా నాకు దాపురించింది. లేక నేను తెలుసుకొని ఉన్నాను. అందులో ఉన్నటువంటి అర్థమేమిటంటే, ప్రార్థన పట్ల పట్టు సాధించలేకపోతున్నాను. ఫిజికల్లీ అండ్ మెంటలీ. భౌతికంగా మరియు మానసికంగా ప్రార్థించాలనేటువంటి తత్వము నాలో ఉన్న పట్టు దొరకడం లేదు. ప్రార్థనలో నేను ప్రార్థించాలి, మంచిగా ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, ఇష్టముతో ప్రార్థించాలి అన్నటువంటి ఆ పట్టు నాకు దొరకడం లేదు. ఇది రెండవ బలహీనత నా నా పరిచర్యలో. నా కారాగారంలో నేనున్నప్పుడు, ఖైదీగా నేనున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి బలహీనత బయటపడింది, అర్థం చేసుకున్నాను. రెండవది భౌతికమైన మరియు మానసికపరమైనటువంటి ప్రార్థనలో పటుత్వం లేనటువంటి ఆ బలహీనత నాకు బయటపడింది. ఈ 2 విషయాల్ని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే జీవితము ఖైదీగా చాలా మెల్లగా సాగుతుంది. అందులో సమయం, ఖైదీగా నేను లోపల ఉన్నప్పుడు ఆ సమయం అన్నటువంటిది చాలా మెల్లగా సాగుతుంది. టైమ్ విల్ పాస్ వెరీ స్లోలీ. ఏమీ పని లేదు. బాధ ఒక్కటి, భయంకరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి బాధ. గతం అన్నటువంటిది నన్ను ఎంతగా పట్టుకొని ఉందంటే, ఎంతగా నన్ను మానసికంగా కృంగదీస్తుందంటే, నా హోదా, నా పరిచర్య, నా ప్రజలు, నా వారు వీళ్ళందరినీ వీడి నేనేమీ చేయలేనటువంటి అచేతనమైనటువంటి స్థితిలో నేనున్నాను అన్నటువంటి ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి సమయంలో వెన్ ఐ బిహైండ్ ద బార్స్ విత్ ఆల్ దీస్ సెంటిమెంట్స్, ఇలాంటి బాధలతో నేను ఆ వెనుక, ఆ చువ్వల వెనుక, ఆ ఇనుప చువ్వల వెనుక నేనున్నప్పుడు సమయము సాగుతుందా? సమయము సాగుతోందా? అడుగుతున్నాడు ఆయన. చాలా మెల్లగా సమయము ముందుకెళ్తుంది. అలాంటి సమయంలో ప్రార్థన ఏ విధంగా అవుతుంది? అది మాత్రమే కాదు, కృంగదీసేటువంటి ఒంటరితనం రెండవ బాధ. ఆయన ప్రార్థించడానికి ఉన్నటువంటి తనకు వ్యక్తిగతమైనటువంటి ఆటంకాలు. మొట్టమొదటిది మెల్లగా సాగుతున్నటువంటి సమయమైతే, రెండవది కృంగదీస్తున్నటువంటి ఒంటరితనం. నా చుట్టూ ఎంతోమంది సహాయకులు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది గురువులు, కన్యాస్త్రీలు అందరూ ఉండేటువంటి వారు నేను సాయం చేయడానికి, నేను పరిచర్యను బాగా చేయడానికి. కానీ ఇక్కడ భయంకరమైనటువంటి ఒంటరితనం. నా గోడలు, దెబ్బలు అంటే అవి సరిగా లేనటువంటి గోడలు, ఎదురుగా ఇనుప చువ్వలు, కడ్డీలు, నాకు ఎదురుగా ఉన్నటువంటి నా కడ్డీలు, ఈ గోడలు, చిన్నపాటి ఆ టాయిలెట్, ఇది తప్ప ఇంకా నాలో ఏమీ కూడా లేవు. నేను అన్నటువంటి దానికి నేను ఒక ఉనికే లేనటువంటి పరిస్థితి. అంత భయంకరమైనటువంటి ఒంటరితనం. అది మాత్రమే కాదు, ఐసోలేషన్. విడదీయబడ్డానే, దూరం పెట్టబడ్డానే, అందరి చేత విడనాడబడ్డానే అన్నటువంటి ఐసోలేషన్, ఏకాంతమైనటువంటి ఆ జీవితం. నువ్వు అంటున్నావు, నువ్వు కారాగారంలో నీవు ప్రార్థించడానికి అనువైనటువంటి సమయం కదా అని మిత్రమా నన్ను అడుగుతున్నావు. భయంకరమైనటువంటి ఒంటరితనం, విడవబడ్డాను అన్నటువంటి ఐసోలేషన్, ఏకాంత జీవితం, మరియు మెల్లగా సాగుతున్నటువంటి సమయం. ముందులో సమీపములో లేనటువంటి భవిష్యత్తు, అన్సర్టనిటీ, అనిశ్చితిగా సాగుతున్నటువంటి ఈ భవిష్యత్తు, తెలియనటువంటి ఆ ప్రపంచంలో నేనున్నాను. ప్రార్థన మరి ఎలా సాగింది అని అడిగింటే బాగుండేది. ప్రార్థించడానికి సమయం ఉంది కదా అని
నన్ను ప్రశ్నించడం కంటే నీ ప్రార్థనా జీవితము ఎలా ఉన్నది అని అడిగి ఉన్నట్లయితే బాగుండేది. మిత్రమా, నన్ను హర్ట్ చేస్తున్నావని ఆయన జవాబిచ్చాడు. ఆయన జవాబిచ్చి తర్వాత ప్రార్థనా జీవితం అంటే ఏమిటి, ఎలా ప్రార్థనా జీవితాన్ని నేను అలవాటు చేసుకున్నాను, ఖైదీగా నేనేం ప్రార్థన చేయగలను, నా వల్ల అయ్యేటువంటి ప్రార్థనలు ఏమిటో అతను చెబుతున్నాడు. ఇంకా ఆయన చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, జస్ట్ ఇమాజిన్ ద సైలెన్స్. మొత్తము కూడా భయంకరమైనటువంటి నిశ్శబ్దం, మౌనం. ఎక్కడా కూడా ఒక చిన్న పరక కూడా లేనటువంటి, శబ్దం లేనటువంటి స్థితి, భయానకమైనటువంటి పరిస్థితి. ఊహించండి నాతో పాటు, ఎన్నాళ్ళు ఇలా, ఎన్నాళ్ళు, ఎంతవరకు, ఎన్ని రోజులు, రోజులు దాటాయి, వారాలు దాటాయి, నెలలు దాటాయి, సంవత్సరాలు దాటుతూ ఉన్నాయి. నా జీవితం ఇలానే ఉన్నది. వీటితోనే నేను జీవితాన్ని కొనసాగిస్తున్నాను. సమీపమున లేనటువంటి భవిష్యత్తు, మెల్లగా సాగుతున్నటువంటి ఈ సమయం, భయానకమైనటువంటి ఏకాంతము, ఇబ్బందికరమైనటువంటి ఒంటరితనం, వీటి మధ్యలో సుమా నాతో పాటు ఊహించు, ప్రార్థన అన్నటువంటిది ఎంతగా మన వ్యక్తిగతంగా మార్చుకోవాలి, ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థనా జీవితమును జీవించాలి అన్నటువంటి విషయము ఎంత కష్టతరము, భయానకము అన్నటువంటి విషయము ఆయన తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి నాకు ఇవన్నీ కూడా ఒక ఎత్తు బాధ పెట్టేటువంటి అంశాలైతే, మరొక పక్కన ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, అలసిపోయి ఉంటాను. ఐఎమ్ టయర్డ్, ఏమి చేయకుండానే టయర్డ్. ఆలోచన చేసి 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 ఆలోచన చేసి మైండ్ అంతా కూడా ఖరాబ్ అయి ఉంటుంది. అలా అలసిపోయి ఉంటాను. అలసిపోవడమే కాదు, ఈ అలసట ద్వారా కొన్నిసార్లు ఐ బికేమ్ సిక్, నేను రోగస్తుడిని అయ్యాను. అలసిపోయి రోగస్తుడినై ఉన్నాను. అలాంటి సమయాలలో కనీసం చిన్న ప్రార్థన కూడా చేయలేదు. నాట్ ఈవెన్ స్మాల్ ప్రేయర్ ఐ కుడెంట్ సే. చిన్న ప్రార్థన కూడా నేను చెప్పలేకపోయాను అని ఆ తండ్రి గారు చెబుతున్నారు.